జలధార జలహారతి. నీరు జీవనానికి మూలం, వ్యవసాయానికి ఆధారం, భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద. నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మహత్తర కార్యక్రమమే జలధార జలహారతి. అందరికీ నమస్కారము. మా గ్రామమునకు ఉపాధి హామీ పథకం ద్వారా మా చెరువుకి నీళ్ళు వచ్చేదానికి గుర్రబ్బాయి వంక నుంచి మా చెరువు ఎన్నో ఏళ్ళుగా ఆ గుర్రబ్బాయి వంక నీళ్ళతో నిండుతూ ఉన్నది. అయితే గుర్రబ్బాయి వంక పూడికతోనూ రాళ్లతోనూ చెట్లతోనూ చాలా పూడిక కలిగి ఉన్నది. కాబట్టి మా ఉపాధి హామీ పథకం కింద కూలీలు మేము అందరూ కలిసి 307 రూపాయలు రోజు కూలీతో మేము ఈరోజు 50-60 మంది పని చేస్తున్నాము. కాబట్టి ఈరోజు వంకంతా క్లీన్ కావడం వల్ల నీళ్ళు జలధార జలహారతి యొక్క కార్యక్రమంలో మాకు బాగా సమృద్ధిగా నీళ్లు చెరువుకు చేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ బోర్లు కానీ మా చెరువు కానీ నీళ్ళతో సమృద్ధిగా ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మేము చాలా సంతోషంగా పంటలు పెట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, మన మంత్రి సవితమ్మ గారికి, కలెక్టర్ గారికి, అధికారులకు అందరికీ మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా జలహారతి జలధార నుంచి మాకు ఎంతో ఉపయోగం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం మునిమడుగు గ్రామం. మునిమడుగు గ్రామంలో ఇక్కడ చెరువు దగ్గర నుండి కొండ వరకు గుర్రపు వంక 2 కిలోమీటర్స్ ఉంది. అది చెట్లు పూడికతో మంటితో కూడిపోయింది.
అది ఉపాధి హామీ జలధార జలహారతి పథకం కింద దానిలో ఉన్న మట్టిని తీసేయడం జరిగింది. ఉపాధి హామీ కింద రోజువారీ కూలీ వచ్చేసి 307 రూపాయలు పడుతుంది. ఆ నీరు నేరుగా చెరువులోకి పోవడం వల్ల నీటి జలాలు ఉత్పత్తి అయ్యి మేకలకు పశువులకు నీరు బాగా అందుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సంజీవ్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నందు అదనపు కార్యక్రమాధికారిగా ఉపాధి హామీ పథకం నందు విధులు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం ఏప్రిల్ 6న ప్రారంభించడం జరిగింది. ఈ పథకం 100 రోజుల కార్యాచరణలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో కూడా సాగునీటి సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి మండలం నందు 39 పనులు మంజూరు చేసుకోవడం జరిగింది. ఇందులో 29 పనులు కాలువ పూడికతీత పనులు, 6 చెక్ డ్యాం పూడికతీత పనులు, 4 నీటి సంరక్షణ ట్రెంచ్ పనులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం వలన 53,550 క్యూబిక్ మీటర్లు మట్టి పని చేయడం జరిగింది. ఇది చేయడం వలన 1 క్యూబిక్ మీటర్కు 1000 లీటర్ల చొప్పున 5,35,56,000 లీటర్లు నీరు భూమిలోకి ఇంకింప చేయడం వలన భూగర్భ జలాలు మట్టం పెంచడం జరిగినది. ఈ పని చేయడం వలన ఉపాధి హామీ శ్రామికులకు రోజుకు 307 రూపాయల వేతనం వచ్చి, అదేవిధంగా
అన్ని చెరువులకు కూడా నీరు ఎక్కడా వృధా కాకుండా చెరువుల్లోకి వెళ్ళి అక్కడ చెరువుల్లో నీరు ఉండడం వలన చుట్టుపక్కల రైతుల బోరుబావులు భూగర్భ జలాలు పెరగడం జరిగినది. అంతేకాకుండా గ్రామాలలోని పశువులకు పక్షులకి నీటి సౌకర్యం కూడా లభ్యం కావడం జరిగినది. ఈ పనులు చేపట్టడం ద్వారా అన్ని గ్రామాలలో కూడా రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మరియు పెనుగొండ నియోజకవర్గం గౌరవ మంత్రివర్యులు సవితమ్మ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.